పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం మన దేశానికి చెందిన నర్స్ నిమిషా ప్రియను మరో 7 రోజుల్లో యమన్ దేశం ఉరితీయబోతుంది. గత 7 సంవత్సరాల నుండి ఆవిడ నన్ను రక్షించండి, నాకు ప్రాణభిక్ష పెట్టండని వేయని పిటిషన్ లేదు, కోరుకోని అధికారి లేరు. కాని అప్పటినుండి ఆవిడకు ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం రాలేదు. జులై 17వ తేదీ ఆవిడ్ను అక్కడ యమన్ దేశం ఉరి తీయటానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఆవిడను ఉరిశిక్ష అక్కడున్న యమన్ దేశం వేయటానికి కారణం ఏంటనేది ఈ వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిమిషా ప్రియ కేరళలో 19 సంవత్సరాలకే తన నర్సింగ్ కోర్సును కంప్లీట్ చేసుకుంది. కుటుంబ నేపథ్యంలో ఆవిడ డబ్బు కొంచెం ఎక్కువగా సంపాదించాలి, ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందని సౌదీలోని యమన్ కంట్రీకి వెళ్లటం జరిగింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్గా జాయిన్ అయింది. తక్కువ టైంలోనే ఆ ఉద్యోగం వచ్చిన కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవిడకు టమ్మీ తమన్ అనే వ్యక్తితో పెళ్లి కూడా జరిపించారు. పెళ్ళైపోయిన తర్వాత మళ్లీ భర్తను తీసుకుని యమన్ దేశానికే వెళ్లటం, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ కాపురాన్ని కొనసాగిస్తూ ఉంది. వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఉద్యోగంలో ఉన్నారు, ఇంట్లో పాప ఒక్కతే ఒంటరైపోతుంది అని నిమిషా భర్త పాపను తీసుకొని ఇండియాకి వచ్చి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ జాబు చేసుకుంటూ ఉండేవాడు. నిమిషా ప్రియ మాత్రం అక్కడే ఉండి జాబు చేసుకుంటూ ఉండేది. పైగా అది గవర్నమెంట్ జాబు, అది వదిలిపెట్టి వెళ్ళటం ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వ ఉద్యోగం కదా అన్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా ఆమెను బలవంతం చేసి ఇండియాకి రమ్మని చెప్పి అడగలేదు. తను అలా కంటిన్యూ చేస్తూ కొన్ని కారణాల నేపథ్యంలో అక్కడ ఏదైతే సౌదీలో ఉన్న మయం కంట్రీలో గొడవలు ఎక్కువగా జరిగి గవర్నమెంట్ అనేది కొంచెం చిన్నాభిన్నం అయిపోయి ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత అక్కడ ఉద్యోగాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ నాకు ఎలాగో ఈ పని వచ్చు కదా, నేను సొంతంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది నిమిషా ప్రియ. కానీ అక్కడ వేరే కంట్రీ నుంచి వెళ్ళిన పౌరులు ఎవరైనా సరే అదర్ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే అక్కడ ఉంటున్నారో, ఏ కంట్రీ సంబంధించిన పర్సన్ అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది కదా, వారికి ఎవరైతే ఉంటారో ఆ పర్సను ఇందులో పార్ట్నర్షిప్గా ఉండాలి. కంపల్సరీగా ఉంటేనే ఆ నమ్మకంతోటే అక్కడ గవర్నమెంట్ అనేది బిజినెస్ పెట్టుకోవటానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. సరే అని బిజినెస్కి సంబంధించిన వివరాలని కనుక్కున్న తర్వాత తన ఫ్రెండును కలిసి ఈ విషయాలన్నీ చెప్పింది. తన పేరు తలాల్ అలాం అబ్నీ. నిమిషా ప్రియ చెప్పిన విషయాలన్నీ విని, సరే నాకేం ప్రాబ్లం లేదు, నేను పార్ట్నర్షిప్గా ఉంటాను అని చెప్తాడు. సరే మా పాపకి శారీ ఫంక్షన్ ఉంది, వెళ్ళి వస్తాను అని చెప్పడంతో తన ఫ్రెండు నేను కూడా వస్తాను అని చెప్తాడు. నిమిషా ప్రియ కూడా సరే అని చెప్పి ఇండియాకి తీసుకువెళ్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు. ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే మంచిగా ఎంజాయ్ చేశాడు. అంతా అయిపోయింది. కానీ ఇతను వెళ్ళేటప్పుడు మాత్రం ఈ నిమిషా ప్రియాకి సంబంధించిన ఫోటో ఆల్బంలో ఆమె పెళ్లి ఫొటోస్ కొన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావు అంటే, గుర్తుగా ఉంటాయి, బాగున్నాయి కదా ఫొటోస్ అన్నీ అని చెప్పి అన్నాడు. ఇంకా ఎవరి కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండు అక్కడ బిజినెస్ పర్మిషన్ కోసం ఏం చేశాడంటే, తనతో పాటు తెచ్చుకున్న ఫొటోస్ తీసుకొని నిమిషా ప్రియ భర్త ఫొటోస్ అన్ని రిమూవ్ చేసి ఆ ప్లేసులో ఇతన్ని పెట్టేసి ఫేస్ మార్ఫింగ్ చేసేశాడు. పని అంతా పూర్తి చేసుకొని, నా వైఫు మేము బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాము, ఈ క్లినిక్ స్టార్ట్ చేసుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ అక్కడ గవర్నమెంట్ను కోరటంతో గవర్నమెంట్ కూడా అన్ని
అన్ని రకాలుగా చూసి ఆ క్లినిక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇతను ఇలా చేసిన సంగతి నిమిషా ప్రియకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఈ విషయం తెలియడంతో, అదేంటి నన్ను నువ్వు భార్యగా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తావు అని అనడంతో ఆయనతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. మాట పెరిగి అతను ఆమెను కొట్టి, నువ్వు నేను చెప్పేది వినాలి, నేను లేకపోతే నువ్వు అసలు లేవు అని ఆవిడను భయాందోళనకు గురి చేశాడు. అయితే తట్టుకోలేక ఆవిడ వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇలా నన్ను హరాస్ చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడు, మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతున్నానని ఆవిడ అక్కడ కంప్లైంట్ ఇస్తే, అక్కడ గవర్నమెంట్ ఎప్పుడూ మొదట అక్కడ పౌరులకే ప్రాధాన్యత ఇవ్వటం చేస్తుంది, తర్వాత వేరే కంట్రీ నుండి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. నువ్వే ఫేక్ అని పెట్టావు. అతను హస్బెండ్ కాకపోయినా కూడా హస్బెండ్ అని చెప్పి నువ్వు ఇక్కడ క్లినిక్ పెట్టడం జరిగిందని చెప్పి ఆమె మీదనే కేసు రివర్స్లో పెట్టి ఆమెను ఒక 2-3 నెలలు జైలులో ఉంచటం జరిగింది. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ క్లినిక్ దగ్గరికి వెళ్ళింది. క్లినిక్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇంక వద్దు, నేను నీతో పాటు పార్ట్నర్షిప్లో పెట్టినప్పుడు నీకు కొంచెం డబ్బులు ఇచ్చాను కదా, నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడిగితే, డబ్బులు లేవు ఏమీ లేవు అని చెప్పేసి ఆవిడను అదే క్లినిక్లో ఒక రూములో బంధించి డైలీ ఆవిడను శారీరకంగా వాడుకునేవాడు. అదంతా భరించలేని ఆవిడ అక్కడ ఉన్న తోటి లేడీ హెల్ప్ తీసుకుంటుంది. నేను ఎలా అయినా సరే బయటికి వెళ్ళిపోవాలి, ఇతన్ని నేను భరించలేకపోతున్నా, నాకు క్లినిక్ నుంచి ₹1 కూడా ఇవ్వట్లేదు, మొత్తం డబ్బులని అతనే తీసుకుంటున్నాడు, నన్ను శారీరకంగా వాడుకుంటున్నాడు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పేసి ఆమెతో వాపోతే, ఆమె కూడా నన్ను కూడా ఆయన ఇలానే యూజ్ చేసుకుంటున్నాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వైనా హ్యాపీగా ఉండని మాట్లాడుకుంటూ తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ తలాల్ అనే వ్యక్తి బాగా డ్రింక్ చేసి పడుకున్న టైంలో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది. ఆయన ఆల్రెడీ మత్తులో ఉన్నాడు. అదిగాక ఆ మత్తు ఇంజెక్షన్ ఇవ్వటంతో ఇంజెక్షను మందు 2 ఎక్కువగా ఓవర్ డోస్ అయిపోయి అతనికి నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన అప్పటికక్కడ చనిపోవటం జరిగింది. దాంతో వీళ్ళు బాగా భయపడి ఏం చేయాలో తెలియక బాడీని మొక్కల మొక్కలుగా కోసి పైనున్న వాటర్ ట్యాంకులో పడేసి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత వాటర్ ట్యాంక్ నుండి దుర్వాసన రావటంతో అక్కడ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి చెక్ చేసిన తర్వాత వాటర్ ట్యాంకులో ఒక డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీసులు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఇద్దరూ చేశారని తెలిసింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, మేము కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయిందని చెప్పారు. ఏదైనప్పటికీ ఈ ఇంజెక్షన్ వేయటం వల్లనే అతను చనిపోవటంతో నిమిషా ప్రియని A1గా నిర్ధారించి ఆమెకి ఉరిశిక్ష, నిమిషా ప్రియకు చంపడంలో హెల్ప్ చేసినందుకు ఈమెను A2గా నిర్ధారించి ఈమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇంకా నిమిషా ప్రియకు మిగిలిన ఒకే ఒక్క ఛాన్సు, చివరి ఛాన్సు బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అనేది మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ అదర్ కంట్రీలో ఒక పర్సన్ని చంపినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు కొంత అమౌంట్నిచ్చి మేము క్షమాభిక్ష కోరుతున్నాము, మేము ఆ వ్యక్తిని అనుకోకుండా అనుకోని పరిస్థితులు ఇలా చంపాల్సి వచ్చిందని చెప్పి వారి దగ్గర నుంచి ఒక క్షమాభిక్ష, అంటే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ మనల్ని డిమాండ్ చేస్తారు. ఆ అమౌంట్ని మనం వాళ్ళకి అందించాల్సిన దాన్నే బ్లడ్ మనీ అంటారు. ఇప్పుడు నిమిషా ప్రియకు అదొక్కటే చివరి ఆప్షన్గా ఉండటం జరిగింది. తర్వాత ఏమవుతుంది?